హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే ఆ సోయా హీరోయిన్ లాకర్ రూమ్లో ఉన్నప్పుడు లాక్ చేసుకుని వెళ్ళిపోతుంది కదా. లిక్షి కూడా డోర్ని గట్టిగా కొడుతుంది, ఎవరైనా వచ్చి ఓపెన్ చేయండి, హెల్ప్ చేయండి అని. కానీ ఒక్కరూ రారు. విండోలో నుండి బయట చూస్తుంది, అక్కడ ఒక్కరు కూడా లేరు. లిక్షి చాలానే భయపడిపోతుంది. మళ్ళీ వెళ్ళి గట్టిగా డోర్ని కొడుతుంది, ఎవరైనా ఉన్నారా అని. ఆ టైం కరెక్ట్గా హీరో ఆ సైడ్ రాగా వాడికి సౌండ్ వినిపిస్తుంది. వెంటనే వచ్చి చూస్తాడు. హీరోయిన్ కూడా విండో దగ్గర నిల్చొని హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంటుంది. ఇప్పుడు లోపల ఉన్నది లిక్షి అని తెలిసి డోర్ని ఒకే ఒక తన్ను తంటాడు. అంతే, డోరే పగిలిపోతుంది. ఆ టైం హీరోయిన్ ని చూసారంటే, ఏంటి డోర్నే పగలగొట్టేశావు, సార్ దగ్గర ఇప్పుడు ఏం చెప్పేది, అర్చపోతాడు సార్ అని మాట్లాడగా హీరో, లూసా నువ్వు, నిన్ని వచ్చి కాపాడితే దాన్ని తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఏమో డోర్ గురించి ఫీల్ అవుతున్నావు. అవును, ఎవరు నిన్ను ఇలా చేసింది నీకు తెలుసా, ఎవరు ఇలా లాక్ వేసుకొని వెళ్ళారు అని తెలుసా, ఎవరి మీదైనా డౌట్ ఉందా అని అడిగినప్పుడు, లేదు అలా అంతా ఎవరి మీద డౌట్ లేదు అన్నట్లు చెప్పేస్తుంది. సోయా మీద అంతా ఏం చెప్పదు, కానీ హీరోయిన్ కి బాగానే తెలుసు సోయానే ఇలా అంతా చేసింటుంది అని. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ గ్రౌండ్ లో లిక్షి చాలా యాక్టివ్ గా ప్రాక్టీస్ చేస్తుంటుంది. హీరో కూడా గ్రౌండ్ లోనే ఉంటాడు. ఇప్పుడు లిక్షిని చూడగానే వెళ్ళి మాట్లాడతాడు. జిన్కి ఇప్పుడంతా లిక్షి మీద ఎక్స్ట్రా కేరింగ్ వచ్చేసింది. సో వాడే లిక్షి దగ్గరకు వెళ్ళి, పొద్దున్న తిన్నావా లేదా, ఏం తిన్నావు అన్నట్లు మాట్లాడుతున్నప్పుడు తయ్యను చూసేసి, ఏం రా, ఏం విషయం, ఇప్పుడంతా ఊరికే ఆ అమ్మాయి దగ్గర వెళ్ళి మాట్లాడుతున్నావు, నువ్వు ఇలా అంతా చెయ్యవే, ఏం విషయం అని అడిగినప్పుడు, రే ఊరికే క్యాజువల్గా మాట్లాడుతున్నా అంతేరా అన్నప్పుడు, నాకు అర్థమవుతుందిరా, కానీ మ్యామ్ సార్ ఎవరైనా చూసారంటే తప్పుగా అనుకోవడానికి ఛాన్స్ ఉంది. సో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండురా, అందులోనూ నువ్వు బాగా చదివే అబ్బాయివి, అందరూ నిన్నే గమనిస్తుంటారు, ఏంటి నేను చెప్పేది అర్థమవుతుంది కదా అన్నప్పుడు హీరో కూడా అవును వాడు చెప్పేది కరెక్టే అని అనుకుంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో చూస్తే హీరోయిన్ మళ్ళీ తక్కువ మార్క్స్ తెచ్చుకోవడంతో సార్ బాగా తిట్టి పంపిస్తాడు. లిక్షి కూడా ఎప్పటిలానే హీరో దగ్గరకు వెళ్ళి, నాకు నోట్స్ మాత్రం ఇస్తావా, నేను కాపీ చేసుకొని ఇచ్చేస్తాను అని అడిగినప్పుడు హీరో ఏమనుకున్నాడో ఏమో, లేదు నా దగ్గర లేదు, నువ్వు ఇంకెవరి దగ్గర అయినా తీసుకో అని చెప్పేస్తాడు. తయ్యం చెప్పింటాడు కదా సార్ వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారు అని, సో అందుకే ఇలా చెప్పినట్లున్నాడు. ఆ టైం పక్కన నిల్చోన్న అబ్బాయి, ఏం రా ఇలా చెప్తున్నావు, నీ నోట్స్ బాగుంటుందనే కదా లిక్షి అడుగుతుంది, నాకు కూడా ఇచ్చావు కదా, ఎందుకు తనకి మాత్రం ఇవ్వనంటున్నావు అనేస్తాడు. ఆ మాట విని లిక్షి చాలా హర్ట్ అయిపోతుంది. అలానే బొంగమూతి పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాసేపు తరువాత క్లాస్కి వెళ్తే సోయా ఏదో వీడియోలా తీస్తుంటుంది. అలానే జిన్ దగ్గర, నువ్వేమనుకుంటున్నావు, లిక్షి ఫ్యాట్ అని అనుకుంటున్నావా అని అడిగినప్పుడు వాడు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా, అవును తను లావుగానే ఉంటుంది, దానికేమిప్పుడు అన్నట్లు చెప్పేస్తాడు. హీరోయిన్ కూడా వినేస్తుంది. ఆల్రెడీ వాడు బుక్ ఇవ్వనందుకు చాలా ఫీల్ అయి ఉంటుంది కదా, ఇప్పుడు మళ్ళీ ఇలా చెప్పడంతో హీరోయిన్ హార్ట్ బ్రేక్ అయిపోతుంది. వాడే నన్ను ఇలా చెప్పేశాడు కదా అని చాలా ఫీల్ అయిపోతుంది. హీరో కూడా హీరోయిన్ ని చూసేస్తాడు. వాడు చెప్పింది వినేసింది అని తెలిసి మాట్లాడటానికి వెళ్తాడు, కానీ హీరోయిన్ ఫాస్ట్ గా అక్కడి నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఇలా ఏడ్చుకుంటూ వెళ్ళడం మినీ కూడా చూసేస్తుంది. ఏ లిక్షి ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నావు అని వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళి, లిక్షి ఏమైంది, ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ నిల్చో ఉన్నావు అని అడిగినప్పుడు హీరోయిన్, మినీ నేను చూడటానికి చండాలంగా ఉన్నానా ఏంటి అని ఏడ్చగా, ఏమేం మాట్లాడుతున్నావు నువ్వు, అలా అంతా ఏం లేదు, ఎవరు చెప్పారు నీకు, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నా ఫ్రెండ్ ఎంత అందంగా ఉంది అని నాకే కదా తెలుసు అని చెప్పగా అంతే మినీని హక్ చేసుకుని అంతలా ఏడుస్తుంది. హీరోయిన్ ఏడవడం చూసి మినీకి కూడా ఏడుపు చేస్తుంది. ఇద్దరూ హక్ చేసుకుని అంతలా ఏడుస్తుంటారు. ఇలా మనల్ని అర్థం చేసుకోవడానికి ఒక్క ఫ్రెండ్ ఉంటే చాలు కదా. ఇంకా అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మినీని చూసారంటే నైట్ క్లాస్ అప్పుడు ఎవరినో మీట్ అవ్వడానికి వెళ్తుంటుంది. అందులోనూ కాంపౌండ్ దూకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటుంది. లిక్షి అడుగుతుంది, ఏ మినీ ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావే నువ్వు, అందులోనూ క్లాస్ ని ఎగరగొట్టి వెళ్తున్నావు అన్నప్పుడు, లేదే ఆ రోజు నా ఆన్లైన్ పార్ట్నర్ ఫోటోని పంపించలేదు, డైరెక్ట్ గా మీట్ అవుదామన్నాడు, అందుకే వెళ్తున్నా, చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది, నువ్వేం రాకు, నేను చూసుకుంటాను, వెళ్ళి త్వరగా వచ్చేస్తాను అని ఫాస్ట్ గా గోడ ఎక్కి అటుపక్క దూకేస్తుంది. ఈ లిక్షి సైలెంట్ గా వెళ్లకుండా, ఏం చేస్తున్నావే నువ్వు అని ఆ గోడని పట్టుకొని మినీ దగ్గర మాట్లాడుతుంటుందా. అంతే సార్ చూసేస్తాడు. లిక్షి గోడ దూకడానికి ట్రై చేస్తుంది అని అనుకొని లిక్షిని పట్టుకొని ఫుల్ గా అరుస్తుంటాడు. లిక్షి కూడా, సార్ నిజంగా నేను గోడ దూకడానికంతా వెళ్ళలేదు సార్ అన్నప్పుడు, అయితే మేడం ఈ టైంలో క్లాస్ లో ఉండకుండా గోడ దగ్గర ఏం చేస్తున్నారేంటి,
చదువుతున్నారా ఏంటి అన్నట్లు అడగ్గా హీరోయిన్ మినీ గురించి అంతా చెప్పదు. అది కాదు సార్ అది అని ఏం చెప్పాలో తెలియక ఓకే సార్ మీరు నాకు ఏం పనిష్మెంట్ ఇచ్చినా నేను చేస్తాను అంటుంది. సార్ కూడా ఈ వీక్ అంతా నువ్వే స్టెప్స్ని క్లీన్ చేయాలి అన్నట్లు చెప్పగా హీరోయిన్ సార్ ఈ వీక్ పేరెంట్స్ మీటింగ్ ఉంది కదా మా పేరెంట్స్ చూస్తే ఎలా సార్ నేనేం చేసేది అన్నప్పుడు సార్ ఇంకా ఎక్కువ అరుస్తాడు. ఈ విషయం గోడ దూకేటప్పుడు గుర్తుండాలి. అప్పుడు మీ అమ్మ నాన్న చూసింటే బాగునింటుందా నీకు అని అర్చగా ఓకే సార్ ఓకే నేను క్లీన్ చేస్తాను అని చెప్పి బయట వెళ్తుంది. కరెక్ట్ గా హీరో కూడా వస్తాడు. హీరోయిన్ దగ్గర మాట్లాడదామని పిలుస్తాడు కానీ హీరోయిన్ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఏమంటే హీరో ఆ రోజు అలా మాట్లాడడం వల్ల హట్ అయింది కదా సో మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. వీడికి బాధగా ఉంది. నేను అలా చెప్పడంతో చాలా హట్ అయిందా అని ఫీల్ అవుతూ సార్ దగ్గరికి వెళ్తాడు. ఏమంటే సార్ హీరోని పిలిచింటాడు. ఏం విషయం అని చూస్తే 5 సంవత్సరాల ముందు ఒకే ఒక అబ్బాయి వాళ్ళ స్కూల్ తరపున ఈ ఫిజిక్స్ కాంపిటీషన్ లో విన్ అయ్యాడంట. ఆ తరువాత నుంచి ఒక్కరు కూడా విన్ అవ్వలేదంట. సో ఈసారి నువ్వు ఆ ఫిజిక్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి విన్ అవ్వాలి అని చెప్పి హీరోని పంపిస్తాడు. ఇంకా బయట చూస్తే హీరోయిన్ ఒక్కతే కష్టపడి స్టెప్స్ ని క్లీన్ చేస్తుంటుంది. కానీ కాసేపట్లోనే మినీ వచ్చేస్తుంది. ఈ సారీ లిక్షి అంతా నా వల్లనే కదా ఇలా ఇవ్వు నేను క్లీన్ చేస్తాను అని క్లీన్ చేస్తున్నప్పుడు లిక్షి అడుగుతుంది అవును నీ ఆన్లైన్ పార్ట్నర్ ని నువ్వు చూసావా లేదా అని అడగ్గా మినీ ఎక్కడ వాడు రానే లేదు వాచ్మ్యాన్ నన్ను కొట్టి తరమకుండా ఉన్నిందే పెద్ద విషయం అని ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు అక్కడికి తయ్యూన్ వస్తాడు. ఏంటి క్లీనింగ్ లేడీస్ స్కూల్ స్టెప్స్ ని మాత్రమే క్లీన్ చేస్తారా లేదంటే మా ఇంట్లో 2 బాత్రూమ్స్ ఉంది కాస్త వచ్చి అది కూడా క్లీన్ చేసి వెళ్తారా డబ్బులు కూడా ఇస్తాను మా అన్నట్లు ఫన్ చేయగా లిక్షి ఆల్రెడీ కోపంలో ఉంటుంది. ఇప్పుడు వీడొచ్చి ఇలా ఫన్ చేయడంతో టెన్షన్ అయి మాప్ ని తీసుకుని వాడిని కొట్టేలా వెళ్తుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయినా కూడా తయ్యూన్ మీద ఉన్న కోపం పోలేదు. సో స్కూల్ కి వెళ్ళిన వెంటనే తయ్యూన్ సైకిల్ టైర్ లో గాలిని పీకేస్తుంది. ఈవినింగ్ స్కూల్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడే చూస్తుంది హీరోయిన్ గాలి పీకేసిన ఆ సైకిల్ దగ్గర హీరో పాపంగా నిల్చుంటాడు. ఏమంటే అది హీరో సైకిల్. హీరోయిన్ కి కూడా ఇప్పుడే తెలుస్తుంది. వెంటనే వాడి దగ్గరకు వెళ్ళి ఇది నీ సైకిలా అని అడిగినప్పుడు అవును ఏమని అడిగినోడు వాడే కనిపెట్టేస్తాడు. నువ్వేనా నా సైకిల్లో గాలి పీకింది అని అడగ్గా అదొచ్చి అది తయ్యూన్ మీద ఉన్న కోపంలో ఇలా చేసేసాను సారీ అని చెప్పి నేను కావాలంటే మీ ఇంటి వరకు నీకు కంపెనీ ఇవ్వనా అని అడగ్గా వాడు ఓకే అంటాడు. సో ఇద్దరు కలిసి నడిచి వెళ్తుంటారు. హీరో ఇల్లు కూడా వచ్చేస్తుంది. అప్పుడు హీరోయిన్ రేపు మార్నింగ్ కూడా కావాలంటే నేనే వచ్చి నిన్ని పికప్ చేసుకోనా అన్నప్పుడు హీరో కూడా నవ్వుతూ ఓకే అంటాడు. ఆ మాట విని లిక్షికి అంత ఖుషిగా ఉంది. సరే ఓకే అయితే రేపు మీట్ అవుదామని హీరోయిన్ చాలా హ్యాపీగా అక్కడి నుండి వెళ్తుంది. హీరోయిన్ ఇలా హ్యాపీగా వెళ్ళడం చూసి హీరో కూడా ఒకలా నవ్వుతుంటాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూసారంటే హీరోయిన్ హీరోని పికప్ చేసుకోవాలన్న ఎక్సైట్మెంట్ లో అలారం అంతా పెట్టి త్వరగా హీరో ఇంటి దగ్గరకు వెళ్ళి వెయిట్ చేస్తుంది. కానీ ఎంతసేపు అయినా జిన్ రానే లేదు. అప్పుడు ఆరా హీరో ముందుకొచ్చి లూసా నువ్వు వాడేమో ఊరికే రమ్మని చెప్తే అదే పనిగా నువ్వు వచ్చి నిల్చున్నావు వెళ్ళు స్కూల్ కి లేట్ అవుతుంది కదా అన్నప్పుడు హీరోయిన్ కూడా అవును కరెక్టే నేనే అన్నింటినీ నమ్ముతున్నా అని చాలా ఫీల్ అవుతూ క్లాస్ కి వెళ్తే ఆల్రెడీ క్లాస్ అంతా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. లిక్షి లేట్ గా వచ్చింటుంది. సో సార్ క్లాస్ లోకి అలో చేయకుండా బయట నిలబెట్టేస్తాడు. కాసేపు తరువాత చూస్తే జిన్ కూడా ఇప్పుడే స్కూల్ కి వస్తాడు. వచ్చి హీరోయిన్ పక్కన నిల్చొని సారీ లిక్షి తాత కోసం మెడిసిన్ తీసుకుని రావడానికి వెళ్ళాను అందుకే లేట్ అయిపోయింది అన్నప్పుడు హీరోయిన్ చూస్తుంది. చా అంతలో విని తప్పుగా అనుకున్నాం కదా అని హీరోయిన్ కి అంత సంతోషంగా ఉంది. హీరోని చూసి చూసి నవ్వుతుంటుంది. హీరోయిన్ ఇలా నవ్వడం చూసి ఎందుకు ఇప్పుడు ఇలా నవ్వుతున్నావు అని అడిగినప్పుడు హీరోయిన్ కలిసి రాకపోతే ఏంటి కలిసి నిల్చున్నాం కదా అది చాలు అని హీరోయిన్ మళ్ళీ నవ్వుతుంటుంది. హీరోకి బాగానే అర్థమవుతుంది లిక్షి ఎందుకు నవ్వుతుంది అని. వాడు హీరోయిన్ లానే హ్యాపీగా నిల్చో ఉంటాడు. ఇంకా నెక్స్ట్ డే చూసారంటే వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంటుంది. లిక్షి హీరో దగ్గర మీ అమ్మని పిలుచుకుని వచ్చావా వస్తారా అన్నట్లు అడుగుతుంది. కానీ హీరో ఏం చెప్పడం లేదు. ఆ టైంలోనే హీరో అమ్మ వస్తారు. కానీ అది హీరో నిజమైన అమ్మ కాదు స్టెప్ మదర్ తను. ఇప్పుడు ఆమెని చూడగానే ఈమె ఎందుకు ఇక్కడికి వచ్చారు అని టెన్షన్ అయి ఇప్పుడు ఆమె దగ్గరకు వెళ్ళి అరుస్తుంటాడు. నేను మిమ్మల్ని రమ్మన్నానా మీరెందుకు వచ్చారు మీరేం మా అమ్మ కాదు అని చెప్పి అంతలా అరుస్తుంటాడు. హీరో అమ్మ నాన్న డివోర్స్ చేసుకున్నట్లున్నారు. ఆ తరువాత హీరో నాన్న అతని సెక్రటరీని పెళ్లి చేసుకొని ఉంటాడు. కానీ ఈమె
హీరో మీద కేరింగ్ గానే ఉంటారు. కానీ హీరోకే ఈమె అస్సలు నచ్చడం లేదు. అందుకే ఇంత రూడ్గా మాట్లాడుతుంటాడు. ఇక్కడ ఇలా జరగడం అంతా సోయా చూస్తూనే ఉంటుంది. ఏమనుకుందో ఏమో ఇప్పుడు సడన్గా ఫోన్ తీసి ఫోటో తీసి పెట్టుకుంటుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఫోటో తీసుకోవడమే ఒక పనిగా పెట్టుకుంది తిను. ఇంకా జిన్ చాలా టెన్షన్ అయిపోతాడు. సో ఈవినింగ్ ఇంటికి కూడా ఆ టెన్షన్ తోనే వెళ్తాడు. కానీ హీరో నాన్న హీరోని చూసిన వెంటనే చాలా ప్రేమగా హీరో దగ్గర మాట్లాడుతుంటాడు. కానీ హీరో కోపంగా ఉన్నాడు కదా. సో వాడి నాన్న దగ్గర, నాన్న మీకు గుర్తుందా, నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు అలర్జీ ఉంది అని తెలిసి ఇచ్చారా, లేకుంటే తెలియకుండా ఇచ్చారా అని తెలియడం లేదు. కానీ నేను తిన్న అన్నంలో పీనట్ ఉనింది, అది నాకు అలర్జీ కదా, అది కూడా మీకు తెలీదు, మరెందుకు మీరు నాకు ఇచ్చారు అని ఒకలా వాడి నాన్న మీద డౌట్ పడేలా అడిగి వాడి నాన్న తిరిగి ఏం సమాధానం చెప్పాడో కూడా వినలేదు. అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరో నాన్న అయితే చాలాని ఫీల్ అవుతాడు. ఒకవేళ హీరో అమ్మకి తప్ప హీరో నాన్నకి కూడా హీరోకి పీనట్స్ తింటే అలర్జీ అవుతుంది అన్న విషయం తెలియదేమో. హీరోనే వాడి నాన్నని తప్పుగా అనుకున్నట్లున్నాడేమో తెలియడం లేదు. ఇంకా నెక్స్ట్ డే స్కూల్లో హీరోయిన్ మినీ దగ్గర ఈ జిన్ అమ్మ వచ్చారు కదా, ఆమె జిన్ స్టెప్ మదర్ అని ఎవరి దగ్గర చెప్పకూడదు అని చెప్తుంటుంది. ఆ టైం కొత్తగా ఒక అబ్బాయి అటుపక్కగా నడిచి వెళ్తుంటాడు. కొత్త స్టూడెంట్ లా ఉన్నాడు. వాడిని చూడగానే మినీ, వావ్ హ్యాండ్సమ్ బాయ్, ఏమున్నాడే ఆ అబ్బాయి, సూపర్ గా ఉన్నాడు కదా అన్నప్పుడు హీరోయిన్ కూడా చూస్తుంది. చూసి వాణ్ణి ఎక్కడో చూసినట్లే అనిపిస్తుంది, నాకు ఇంతకు ముందే పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది అన్నప్పుడు మినీ, ఏమే చెప్తున్నావు, ఇలా అంతా అమ్మాయిని చూసి ఆ అబ్బాయిలు చెప్పే డైలాగ్ కదా, కానీ నువ్వు ఆ డైలాగ్ని చెప్తున్నావు ఏంటి అన్నప్పుడు హీరోయిన్, లేదే నిజంగానే వాడిని ఇంతకు ముందు చూసినట్లే ఉంది అంటుంది. ఇంకా కొత్త అబ్బాయి స్టాఫ్ రూమ్ లో వెయిట్ చేస్తుంటాడు సార్ కోసం. ఆ టైం స్టాఫ్ రూమ్ బయట ఒక అమ్మాయి వెళ్తుంటుంది. ఈ అమ్మాయి పేరు లారా. ఇప్పుడు ఆ అమ్మాయిని చూడగానే ఈ కొత్త అబ్బాయికి చాలా నచ్చేస్తుంది. సో వెంటనే వెళ్ళి ఆ లారా అని అమ్మాయి దగ్గర మాట్లాడుతుంటాడు. వాడి గురించిన ఇంట్రో అంతా అమ్మాయి దగ్గర చెప్తుంటాడు. ఇప్పుడు కట్ చేస్తే ఈవినింగ్ లిక్షి స్కూల్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తే ఆ కొత్తగా వచ్చిన అబ్బాయి లిక్షి ఇంట్లో ఉంటాడు. ఏంటి వీడు ఇక్కడ ఉన్నాడు అని లిక్షి షాక్ అయి చూస్తున్నప్పుడు అప్పుడే తెలుస్తుంది వాడు హీరోయిన్ కజిన్ బ్రదర్ అని. చిన్న వయసులో చూసింటుంది, అందుకే వాడిని గుర్తుపట్టిండదు. హీరోయిన్ అమ్మ కూడా వీడు ఇంక నుంచి ఇక్కడే ఉంటాడు, ఇద్దరు కలిసి స్కూల్ కి వెళ్ళండి అంటారు. ఇంకా వీడి పేరు టియాన్. ఇప్పుడు నెక్స్ట్ డే చూసారంటే హీరోయిన్ టియాన్ ఇద్దరు కలిసి స్కూల్ కి వెళ్తారు. ఇద్దరు కజిన్స్ కదా, సో కలిసి తిరుగుతుంటారు. బ్రేక్ టైంలో కూడా ఇద్దరు నిల్చొని మాట్లాడుతుంటారు. వీళ్ళిద్దరూ ఇలా కలిసి స్కూల్ కి రావడం, ఇప్పుడు ఇలా నిలబడి మాట్లాడడం అంతా హీరో చూస్తాడు. వాడికి హీరోయిన్ ఇలా టియాన్తో మాట్లాడడం కొంచెం కూడా నచ్చడం లేదు. హీరోకి వాడు లిక్షి కజిన్ బ్రదర్ అని తెలీదు కదా, దానివల్ల సడన్ గా లిక్షి ఏంటి ఆ అబ్బాయి దగ్గర క్లోజ్ గా ఉంది అని ఇప్పుడు నేరుగా లిక్షి దగ్గరకు వెళ్ళి, నువ్వు చదవకుండా ఏం చేస్తున్నావు, వెళ్ళి చదువు అన్నప్పుడు హీరోయిన్ ని చూసారంటే ఇతను మా అన్న అని హీరోకి డౌట్ ని క్లియర్ చేసేలా ఇంట్రో అంతా ఇస్తుంది. కానీ హీరో ఏమ్రా అంటే, అయితే దానికి ఏం ఇప్పుడు వెళ్ళి చదువు అని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. హీరోయిన్ కి ఏం అర్థం కావడం లేదు, ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడేసి వెళ్తున్నాడు అన్నట్లు చూస్తుంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూసారంటే హీరో ఫ్యామిలీ గురించి అంతా ఎవరో అందరికి స్ప్రెడ్ అయ్యేలా ఫార్వర్డ్ మెసేజ్ చేసింటారు. క్లాస్ లో ఉన్న అందరికీ తెలిసిపోతుంది హీరో అమ్మ నాన్న డివోర్స్ తీసుకున్నారు, ఆ తర్వాత హీరో నాన్న అతని సెక్రటరీని పెళ్లి చేసుకున్నారు అని. ఇలా హీరో ఫ్యామిలీ విషయాలంతా అందరికి తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ మెసేజ్ ని చూసిన తయ్యం టెన్షన్ అయిపోతాడు. ఎవరు ఇలా అంతా చేసింది, మీకంతా సిగ్గు లేదా, ఎవరు ఇలా చేశారో ధైర్యం ఉంటే ముందొచ్చి నిలబడండి అని అరుస్తుంటాడు. అప్పుడు సోయా వచ్చి, ఇప్పుడు ఎందుకు ఊరికే అరుస్తున్నావు, ఈ టైంలో మనం జిన్ని ఓదార్చాలి, అంతేకాని ఇలా ఊరికే అరుస్తూ ఉండకూడదు అని జిన్ దగ్గరకు వెళ్ళి వాడిని ఓదార్చేలా మాట్లాడటానికి ట్రై చేస్తుంది. కానీ హీరో అస్సలు పట్టించుకోకుండా సైలెంట్ గా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. కాసేపు తరువాత లిక్షి హీరో దగ్గరకు వెళ్ళి, నిజంగా అలా అంతా నేను చేయలేదు, నేను చేసింటా అని నువ్వు అనుకుంటున్నావా, నేనేం చేయలేదు అన్నప్పుడు, నువ్వు చెయ్యవని నాకు తెలుసు, అయినా నువ్వెందుకు ఇలా అంతా చేస్తావు అంటాడు. అప్పుడే లిక్షికి కాస్త ప్రశాంతంగా ఉంది. ఇంకా వాడు ఏమో రాస్తుంటాడు, ఫిజిక్స్ కాంపిటీషన్ కి ప్రిపేర్ అవుతున్నట్లున్నాడు. హీరోయిన్ కూడా, అవును ఏం ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నావు అని అడగ్గా వాడు, ఫిజిక్స్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తున్నా, ఈ ఫార్ములా యూస్ చేస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని
ఊరికే ఎరేజర్లో ఆ ఫార్ములాని రాసి హీరోయిన్ దగ్గర ఇస్తాడు. లిక్షి కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ డేనే ఆ ఫిజిక్స్ కాంపిటీషన్ జరుగుతుంది. టియాన్ హీరోనే ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్లున్నారు. ఇప్పుడు టియాన్ ఇంట్లో నుండి వెళ్లే ముందు వాడి దగ్గర ఎరేజర్ లేదు అని లిక్షి దగ్గర వెళ్ళి అడుగుతాడు. లిక్షి నిద్ర మత్తులో బ్యాగ్ లో ఉంది తీసుకుని వెళ్ళు అన్నట్లు చెప్పగా వాడు గమనించకుండా ఆ ఎరేజర్ ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ ఎరేజర్ లోనే కదా హీరో ఆ ఫిజిక్స్ ఫార్ములాని రాసింటాడు. దాన్ని చూడకుండా ఈ టియాన్ తీసుకుని కాంపిటీషన్ జరిగే ప్లేస్ కి కూడా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎగ్జామ్ హాల్ కి వెళ్ళగానే వాళ్ళ మేడం అందరూ ఎరేజర్ కవర్ అంతా ఓపెన్ చేసి పెట్టండి అంటారు. వీడు ఓపెన్ చేస్తాడు. చూస్తే బిట్ అంతే, అలానే బయట పంపించేస్తారు. ఈ విషయం లిక్షికి నెక్స్ట్ డే తన డెస్క్ మేట్ చెప్పిన తరువాతనే తెలుస్తుంది. వెంటనే సార్ దగ్గర చెప్పడానికి వెళ్తుంది. అప్పుడు జిన్ వచ్చి నువ్వు ఉండు, నేను చూసుకుంటాను, నేను సార్ దగ్గర మాట్లాడతాను అంటాడు. అయినా లిక్షికి బాధగా ఉంది. టియాన్ దగ్గరకు వెళ్ళి సారీ చెప్తుంది. టియాన్కి కూడా లిక్షి మీద కోపంగానే ఉంది. అయినా చెల్లెలు అని చెప్పి సరే పర్లేదు వదులు, తెలియకుండానే కదా అలా జరిగింది, వదులు అని చెప్పి వదిలేస్తాడు. ఇంకా ఆ రోజు నైట్ చూసారంటే లిక్షి మినీ దగ్గరకు వెళ్ళి మినీ నాతో పాటు రా అని సీక్రెట్గా స్కూల్కి పిలుచుకుని వెళ్తుంది. మినీ కూడా ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చామన్నప్పుడు ఇలా ఫిజిక్స్ కాంపిటీషన్లో బిట్ కొట్టి తగులుకున్న వాళ్ళ లిస్ట్లో టియాన్ పేరు కూడా ఉంటుంది కదా, సో వాడి పేరుని రిమూవ్ చేయడానికి మినీని పిలుచుకుని వెళ్ళి ఉంటుంది. మినీ అయితే ఏ లిక్షి నీ బుర్ర నీ మోకాల్లో పెట్టుకుని తిరుగుతున్నావా ఏంటి, తగులుకున్నావు అంటే అంతే, ఎంత ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు లేదు లేదు ఈ పని నేను చేసే తీరాలి, పాపం నా వల్లనే వాడు అఫెక్ట్ అయ్యాడు అని హీరోయిన్ చెప్పగా అప్పుడు మిన్నీని చూసారంటే ఇక చూడు ఎప్పుడు చూసినా జిన్ లేదంటే మీ అన్న వీళ్ళిద్దరే కదా నీకు ముఖ్యం, నేను నీకు ముఖ్యమే కాదు కదా, నా ఆన్లైన్ పార్ట్నర్ గురించి చెప్పినప్పుడు కొంచెమైనా ఇంట్రెస్టింగ్గా విన్నావా, అసలు పట్టించుకోలేదు నువ్వు. సరే నాతో పాటు డాన్స్ ఆడటానికి రా అని పిలిచాను, అప్పుడు కూడా నువ్వు రాను అని చెప్పేశావు. నా కోసం నువ్వు ఎప్పుడు నిలబడింది లేదు, కానీ నేనే పిచ్చిదాన్ని ఎప్పుడు చూసినా నీ గురించి ఆలోచిస్తున్నా కదా అని మినీ చాలా కోపంగా అక్కడి నుండి అలిగి వెళ్ళిపోతుంది. లిక్షికి మినీ ఇలా మాట్లాడిన తరువాతనే అర్థమవుతుంది తను మినీ కోసం పెద్దగా సపోర్ట్గా నిలబడింది లేదు అని. సో వెంటనే మినీని ఓదార్చుదామని వెళ్తుంది. కానీ ఆ తర్వాత ఏమనుకుందో ఏమో వెళ్లకుండా సైలెంట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే చూసారంటే లిక్షికి ఆ సోయానే హీరో ఫ్యామిలీ విషయాలంతా అందరికీ తెలిసేలా చేసింది అని డౌట్ వచ్చి సోయాకి తెలియకుండా తన ఫోన్ తీసి చెక్ చేస్తుంది. లిక్షి అనుకున్నట్లే ఆ రోజు పేరెంట్స్ మీటింగ్ అప్పుడు సోయా హీరో స్టెప్ మదర్ ని ఫోటో తీసింటుంది కదా, ఆ ఫోటోని తీసేస్తుంది. అందరికి సెండ్ చేసిన మెసేజ్ ని కూడా చూసేస్తుంది. సో సోయాని ఈ మెసేజ్ ని అందరికి ఫార్వర్డ్ చేసింది అని తెలిసిపోతుంది. అయినా సోయా దగ్గర చాలా కామ్ గా చెప్తుంది. నువ్వు జిన్ దగ్గరకు వెళ్ళి సారీ అడుగు అన్నప్పుడు ఆ సోయా కుదరదు, ఏం చేస్తావేంటి అని ఇద్దరు నోటితో మాట్లాడుతూ ఉన్నోళ్ళు సడన్ గా కొట్టుకునేలా గొడవ పడుతుంటారు. ఫస్ట్ సోయానే లిక్షిని కొట్టేలా వెళ్తుంది. లిక్షి చేయి పట్టుకొని స్టాప్ చేస్తుంది అంతే. కానీ లిక్షి సోయా చేయిని పట్టి దూరం తోసే ఆ టైంకి జిన్ వచ్చి చూసేస్తాడు. వాడికి అక్కడ ఏం జరుగుతుంది అని తెలీదు కదా, లిక్షిని తప్పుగా అనుకున్నట్లున్నాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.